అయ్య మామ ఈ రోజైతే వీళ్ళకైతే సోలో వర్సెస్ పచ్చి సోలో వర్సెస్ స్క్వాడ్ కాదు ఇది సిఎస్ ర్యాంక్స్ అయితే చేయబోతున్నాం. మరి చూద్దాము. మైక్ ఆన్ చేసుకున్నా, మైక్ ఆఫ్ చేసుకున్నా, లేకపోతే అది మాట్లాడుకునేది మీకు వినపడదు కదా. వాళ్ళు అనేది నా గురించి మామ, నాకు యూట్యూబ్ ఉంది కదా, అదే నా గురించి వాళ్ళు అంటున్నారు నా గురించి. వాళ్ళు ఏదో ఎమోట్ గివ్ అవే చేసుకున్నారు మామ, అదైతే వేస్తున్నారు, మాటికి వేస్తున్నారు. అదైతే ఇవ్వండి చూడండి, మళ్ళీ నన్ను కూడా ఏమంటున్నారు వీళ్ళు. ఏం కాదు బ్రో, ఈ ఒక్క అమౌంట్ వేసి చూపి బ్రో నా స్థానం పిల్ల పెద్ద అకౌంట్ నాది. ఇదే బ్రో చూసాడు కదా వీడైతే బాగా డబ్బులు పెడతాడు గేమ్ కి. వీడి దగ్గర చాలా యోగన్లు, చాలా ఎమోట్లు ఉన్నాయి. మళ్ళీ 6 years ఓల్డ్. ఇంకా వాడైతే అంత బాగా చేస్తున్నాడు. మరి ఆ ఇమోట్ కొనేస్తున్నావు బ్రో, కొనేసా అలా కాదు, నువ్వు కొనేస్తానంటే కొనేస్తున్నావు కదా, అంతకు నచ్చాను. బ్రో 37 ఉన్నాయి. వీళ్ళు ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేయట్లేదు మా, స్టార్ట్ చేయమని చెప్తాం. రే బాబు స్టార్ట్ చేయండి రా ఫాస్ట్ గా. స్టార్ట్ చేసేట్లే మా, మైక్ ఆపేద్దాం. గేమ్ ఆడేసి చెప్పండి Free Fire India is set in ఎవరు అమ్మాయి ఆడేది నువ్వు? అవును బ్రో, I can't move. మా అమ్మ కాలింగ్. ఏ మీ అమ్మ రోజు ఉండేవా? మా అమ్మ పిలుస్తుంది. నువ్వు రారా అమ్మా, యూట్యూబర్ వచ్చారమ్మా నేర్చుకున్నాను. వాళ్ళ అన్నిసార్లు యూట్యూబర్ అంటే నాకు సిగ్గేస్తుంది మా. నువ్వు రారా అమ్మా, యూట్యూబర్ వచ్చారమ్మా నేర్చుకున్నాను. అరే రే వాడు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి రెండు పక్కల నుంచి కొట్టేశారు మా వాళ్ళు ఫస్ట్ రౌండ్. నాకు అసలు ఫోన్ లాగ్ అవుతుంది, ఇట్లాంటప్పుడు ఇంకా ఇట్లా చేస్తుంది, ఇంకా బాగా చెరకు వచ్చి గేమ్ డిలీట్ చేయాలనిపించింది. I make mistakes, but I always come back. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. ఏంది చిన్న చిత్త అందరిని అడిగేస్తున్నావు? ఇప్పుడు ఎవడాడి అమౌంట్ అడిగింది నాకు? నేను ఈ ఎమోట్లు గోలో ఏంది మా, ఈ ఎమోట్లు గేమ్ మీద దృష్టి పెట్టట్లేదు. ఎమోట్లు యోగన్లు వీటి మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు గేమ్ ఆడినందుకు మీరు చూడండి, ఇక్కడ ఉన్నాడు. అరే నాకు రీకాయిల్ అవుతుంది, మొబైల్ లాగుతున్నారు. ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం కానీ వెనక నుంచి కొట్టేశాడు, రివైవ్ ఇచ్చాడు. నిజం చేసుకున్నాడు, దగ్గర స్కార్ తీసుకున్నాం. అది ఇంకా ఇక్కడ మెడికెట్టేసుకున్నాం. అరే అక్కడ ఒకటి ఉన్నాడు, వాడిని కొడతాం. వాడే మనల్ని కొట్టేశాడు మా, మనం కొట్టక ముందు కొట్టేశాడు వాడు మనల్ని. నువ్వే బలి వెళ్ళు.
ఈడేం కొడతాడు చూద్దామా ఇప్పుడు. అరే ఈడు కూడా నాకు అయిపోయాడు. ఇంకా ఈడొక్కడే ఉన్నాడు. వీడైనా కొడతాడు లేదా బాటుగాడు. ఈడు అవుట్ అయిపోతాడు చూడండి. అరే కొట్టాడు రోయ్ ఒకడిని. మెడిగిట్లేదు ఇప్పుడు అవుట్ అయిపోతాడు గ్యారంటీ. అరే వాడు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. రష్కి వెళ్తున్నాడు. వీడు మెడిగిట్ వేసుకోరా నాయన ఫస్ట్. చూద్దాం మెడిగిట్ వేసుకుంటున్నాడు వీడు. ఫుల్ మెడిగిట్ వేసాడు. ఇప్పుడు ఏమైనా కొడతాడా లేకపోతే కొట్టించుకుంటాడు ఎప్పటిలాగే. స్కార్ ఉందంట చూద్దాం కొడతాడేమో. కొట్టించుకున్నాడు మళ్ళీ. ఎంపీ ఫైవ్ లేదు బ్రో, బ్లూ వాల్ కూడా లేదు. ఏం దొరికా బ్రో మైక్ ఆపేస్తాం కూర్చున్నాడు. But I always come back. అంటే వీళ్ళకి తెలియదు నేను రికార్డింగ్ చేస్తున్నానని. తెలిస్తే ఇప్పుడే బ్యాక్ వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు యూట్యూబ్ లో వీడియోలు చూడరు అసలు. ఆయన యూట్యూబ్ లో వీడియోలు రావాలని కూడా ఇష్టపడరు వీళ్ళు. అందుకే కాదు బ్రో, ఇది ఉందా పింక్ కార్డ్ పార్ట్ ఇది. నా పాత అకౌంట్ లో ఏది ఎంపీ కార్డ్ ఇచ్చిండు. ఒక నిమిషం మావా, అది వాడి దగ్గర పర్మనెంట్ కదా అడుగుదాం. అరే నీ దగ్గర ఇది పర్మనెంట్ స్కిన్ అన్నారా అది? అరే సారీ మావా, నేను మైక్ ఆన్ చేసాను కదా, మీకు ఎట్లా అని పడితే పర్మనెంట్ అంట మా వాడి దగ్గర. చూద్దాము మన నెక్స్ట్ వీడియోలో వాడి అకౌంట్ కలెక్షన్ చూద్దాం. అప్పటి వరకు చూద్దాం ఒకసారి. పోకర్ స్కిన్ ఉంది. MP5కి ఇవ్వగన్ కూడా ఉంది. నా దగ్గర కూడా ఉంది MP5కి ఇచ్చి అదే MP40కి ఇవ్వగన్ ఉంది. MP5 లేదు. అరే నాకు లాగ్ అవుతుంది. మా కొట్టలేకపోతుంది. వాడు ఇట్లా నాకు ఇడు వాడికి అసలు నేను సగం డ్యామేజ్ కదా తీస్తుంది. ఓకే జోన్లో నాకు అయిపోయాడు. ఓకే అది నాకు కిల్ పడింది. అది ఎందుకో తెలియదు నాకు. ఇంకా నేనే చచ్చిపోతానేమో చూద్దాం. వీడు కూడా ఉన్నాడు. అరే రివైవ్ అవ్వరు నాకు. కొన్ని కొట్టాడు మా వీడు. ఇంకా నేను కూడా కొట్టేస్తాడు చూడండి గ్యారంటీ. ఇదిగోండి కొట్టేసాడు. ఈయన కూడా గెలిపించాడు మ్యాచ్. ఇప్పుడు ఈ రివైవ్ నాకు. ఇంకా సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయినా. నా దగ్గర అయితే ఏకే తీసుకున్నాం P90 పడేసి. ఇంకా గ్రెనేడ్, ఫ్లాష్ బీజ్, ఇంకా అవి తీసుకున్నాం మష్రూమ్స్. సరిపోయింది. ఇంకా ఈ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది మావా. వాడైతే అక్కడ ఉన్నాడు. వాడికైతే అసలు అప్పుడు డ్యామేజ్ అవ్వలేదు. నేను రష్కి వెళ్దాము. ఎక్కడ ఉన్నాడా? లేడు మా వాడిని నేను నాక్ చేస్తాడు. రివైవ్ ఇద్దాం. అరే ఫైర్ బటన్ ఉతుకుంటుందండి. అది రివైవ్ చూసారే సైడ్ ఉన్నాడు. వీడిని కొడదాం. అరే వాడు ఫుల్ డ్యామేజ్ బ్యాక్ సైడ్. నాకు కాప్ వచ్చేస్తుంది. మా వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఒకడు, ఫ్రంట్ సైడ్ నుంచి ఒకడు వచ్చి కొడుతున్నారు. ఇదే లాస్ట్ రౌండ్. మరి గెలుస్తామో లేదో నాకైతే తెలీదు. నాకు తెలిసి ఓడిపోతాం. ఈ బాటుగాలు కొట్టలేరు. నేనే కొట్టాలి. నేను గెలిపించేస్తా మ్యాచ్ అనుకుంటే. అరే SVD కాయిన్స్ మొత్తం అయిపోతాయి. డ్రాగన్ తీద్దాం ఈసారి. ఒక డ్రాగన్ ఇంకా చాలు మ్యాచ్ గెలిపించేయచ్చు. కానీ మా ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది చూడండి మీరు. ఇక్కడ నేను ఇట్లా కొడదాం అనుకున్నా కానీ నాకైతే ఇక్కడ ఫోన్ అయితే వచ్చింది. ఇంకా ఫోన్ కట్ చేసి వచ్చి చూసేసరికి ఇంకా ముగ్గురు ఉన్నారు. కొడతారో కొట్టరు చూద్దాం. ఒకనైతే కొట్టాడు. ఇక్కడ ఒకడు నాక్ అయిపోయాడు కూడా. ఇంకా ఒకడే ఉన్నాడు. వాడు ఇంకొని కొట్టాడు. మళ్ళీ రివైవ్ చేసుకున్నాడు. అరే వీడికి ఇల్లు కకృతి. వీడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు కొట్టలేడు. కొడతాడా చూద్దాం. నాకు తెలిసి కొట్టడు. చచ్చిపోతాడు. అదిగోండి చచ్చిపోయాడు. ఇంకా అయిపోయింది మ్యాచ్. చెప్పనా వీళ్ళు బాటుకాలు. కానీ మీరు కనుక వెళ్ళేటప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి. మచ్చా